నేను డాక్టర్ నాగకిషోర్, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్, గుంటూరు. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే. అంటే ఏంటి వరల్డ్ క్యాన్సర్ డే అంటే 25 సంవత్సరాల క్రితం ప్యారిస్లో వరల్డ్ క్యాన్సర్ సమ్మిట్ అని జరిగింది. దాంట్లో ఒక డిక్లరేషన్ వచ్చింది, ప్యారిస్ డిక్లరేషన్ అంటారు. దాంట్లో ఏంటంటే క్యాన్సర్ని అందరం కలిసి కంట్రోల్ చేయాలి, ఈ జబ్బు నుంచి ఇబ్బందులు తక్కువ ఉండాలి, ట్రీట్మెంట్ ఉండాలి, అందరికీ వైద్యం అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వరల్డ్ క్యాన్సర్ డే అనేది జరపడం జరిగింది. ఈసారి ఏంటంటే ప్రతి పేషెంటు ముఖ్యమైన వారే. ప్రతి పేషెంట్కి క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మనం వారికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్లస్ వాళ్ళ ట్రీట్మెంట్లో ఒక్క డాక్టర్లే కాదు, నర్సులే కాదు, ట్రీట్మెంట్ విషయము, సపోర్ట్ స్ట్రక్చరు అనేది అందరూ చేయాలి. అంటే డాక్టర్లే కాదు, వాళ్ళ రిలేటివ్సే కాదు, వాళ్ళ ఫ్రెండ్సే కాదు, కమ్యూనిటీ అందరూ కలిసి పేషెంట్కి సహాయం చేయటాన్ని ఈ సంవత్సరం పెట్టుకున్న ఉద్దేశం అన్నమాట, ఈ వరల్డ్ క్యాన్సర్ డేకి. తర్వాత మనం చూసుకుంటే 2050కి ఈ క్యాన్సర్ అనేది 80% పెరుగుతుంది అని చెప్పి మన సౌత్ ఈస్ట్ ఏషియాలో పరిశోధనలో తెలిసింది. ఆ 80% పెరుగుతున్న క్యాన్సర్ని మనం ఎట్లా చేయాలి, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనేది ముఖ్యమైన విషయం. దానికోసం తొలి దశల్లో కనుక్కోవటం స్క్రీనింగ్ పద్ధతుల ద్వారా, అట్లనే ట్రీట్మెంట్ అత్యాధునికమైన మనం పద్ధతుల ద్వారా దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. దీని ద్వారా ఏంటంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు తొలి దశలో కనుక్కొని పూర్తిగా తగ్గటానికి అవకాశాలు ఉంటాయన్నమాట. సో దీనికి ఒక డాక్టర్లే కాదు, అందరూ కలిసి కూడగట్టుకొని దాని మీద ఫైటింగ్ లాగా చేయాలి. ముఖ్యంగా చూసుకుంటే మన సౌత్ ఈస్ట్ ఏషియాలో కొన్ని దేశాల్లో స్క్రీనింగ్ క్యాంపులు ఇవన్నీ బాగా చేస్తున్నారు. ఉదాహరణకి భూటాన్లో సుమారు 80% పాపులేషన్కి క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మ్యామోగ్రఫీ, ప్యాప్స్మీర్ ఇలా రకరకాల పరీక్షలు చేసి వాళ్ళ పాపులేషన్లో ఐడెంటిఫై చేశారు. అలాగే ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన గవర్నమెంట్ వారు ఈ ప్యాప్స్మీర్ ఒకటి మ్యామోగ్రామ్ చేసి మన పాపులేషన్ అంతటికి క్యాన్సర్ ఏమైనా ఉన్నదా లేదా, ఒకవేళ వచ్చే అవకాశాలు ఉన్నాయా తొలి దశల్లో కనుక్కోవటానికి మనం చేస్తున్నాం. ఈ క్యాన్సర్ గురించి ఫైటింగ్లో మన అందరం కలిసికట్టుగా పోరాడాలని కోరుకుంటున్నాను.